ధూమ్ ధామ్ పండగలు జోరుదారు ముచ్చట్లు. మన హైదరాబాద్లో భలేగా జరిగేదనంటే వినాయకుడి పండుగ. అదే వినాయక చవితి అంటాం కదా, ఆ వినాయక చవితి. ఇక గట్టిగా చూసుకుంటే 2 నెలలు అంటే 2 నెలలు ఉంది వినాయకుని పండుగకి. అందుకు తయారీలు జరుగుతున్నాయి అన్నమాట. వినాయకుడిని రెడీ చేస్తున్నారు. చూసిరు కదా ఎంతమంది కష్టపడుతున్నారు ఒక వినాయకుడిని తయారు చేయడానికి. ఎన్ని ఫీట్లు? 9 ఫీట్ల వినాయకుడికి. 9 ఫీట్ల వినాయకుడు జబర్దస్త్ ఉంది. రామోజీ ఫిలిం సిటీ పోయే దారిలోనే ఉంటుంది. మస్తుగా ఉంది అసలు. కానీ ఇన్ని రోజులు ఎట్లా చేస్తారా వినాయకుడిని ఇంత పాలిష్గా సూపర్గా ఎట్లా చేస్తారు అని అనుకున్నాను. కానీ ఇట్లా చేస్తారని నాకు ఇప్పుడు తెలిసింది. చూడుటి మీరు ఆ పైన పటాలేసి ఇంకా ఏంటి అది అవన్నీ స్ట్రక్చర్, ఆ సింబల్స్ అవన్నీ వేసి ఆ వినాయకుడు చెడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇవన్నీ తీస్తున్నారు. చూడండి, అదిగో పైనుంచి వెళ్ళి తీస్తున్నారు. తీసిండు. ఇరగదా అని అంటే ఇరగదు, పిఓపి వాడతారు కదా, అందుకని చెప్పేసి అది గట్టిగా పట్టుకొనికే దానికి పైన అట్టేసి దాని తర్వాత లబ్బర్ గుంజుతాడు. అదిగో చూడండి లబ్బర్ ఎట్లా గుంజుతున్నాడు. ఆ ముద్ర ఉంది కదా, అది ఎట్లా గుంజుతున్నాడు చూడు. అదిగో రే 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 ఓరే ఇరిగిపోగలవో అన్న ఇరగదంట, ఇరగదు. చూడరు ఎంత మంచిగా వస్తుంది. మీరు మొత్తం వీడియో చూడరు అసలు ఎంత మంచిగా వస్తుంది. మొహంగిహము అన్నీ దిట్టుకు దిట్టు ఇట్లా చూస్తారు కదా. అగో గుంజుతున్నాడు. గుంజండు అరే ఇరిగిపోగలన్నా మెల్ల గుంజే అన్న రే. గుంజండు వెళ్ళింది. మొహం ఎట్లా వెళ్తుందో ఇప్పుడు. గుంజండు. అరే అరే ఎంత ఇబ్బంది పడుతుంది. అరే గుంజిండు. అదిగో వినాయకుడు అంటే వినాయకుడు అంతే. చూడు అరే అరే ఏందంతా కష్టపడాలి కదా. కోటి విద్యలు కూటి కొరకు. ఎంత కష్టపడితే ఏంటి, చివరికి అదే మట్టిలో గలవాలి. అదే మట్టి బొమ్మలతో ఆటలు. ఏం చేస్తాము, ఇట్లుంది. ఇదిగో గుంజుతుర్రు అందరూ. ఇక మొత్తానికైతే వినాయకుడు రెడీ అయిపోయారు. పైన ఇవి తొండము, చేతులు, ఇంకా కొన్ని ఫైనల్ ఫినిషెస్ లాస్ట్కి ఇస్తారనమాట. వాళ్ళు అటాచ్ చేస్తారు దాన్ని. ఎంతమంది గుంజుతుర్రు చూడు. జర వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తుంచి వాళ్ళకి మంచి ప్రతిఫలం దక్కేటట్టు మనం కోరుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ సంతోష్ పాత్ర యూట్యూబ్ ఛానల్.